శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. గోల్డ్ రేట్స్ ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్ లో ప్రెడిక్ట్ చేస్తున్నారు. మే జూన్ నుంచి హైక్ వస్తుంది ఎందుకంటే గురువు కర్కాటకంలోకి మళ్ళీ వెళ్తున్నాడు అనే నరేంద్ర మోదీ గారి ప్రకటన తర్వాత ఒకేసారి గోల్డ్ పెరగటం చూస్తున్నాం. ఇది ఇలానే కొనసాగుతుందా, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఏంటి సార్ మీ ప్రెడిక్షన్? ఒకటి ఏంటంటేనండి, పెరుగుతూ ఉంటుంది, మధ్య మధ్యలో చిన్న బ్రేక్ వచ్చి డౌన్ అవుతూ ఉంటుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. కానీ నెక్స్ట్ ఇయర్కి తగ్గుతుంది మళ్ళీ గోల్డ్. అందుకని అవసరం ఉన్న వాళ్ళు ఇంకా తప్పదు. ఇప్పుడు పెళ్ళి ఉంది, ఆగుతూ కూర్చోలేరుగా, పెళ్ళిని ఆపుకోలేరు, కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కోండి. కానీ ఇక్కడ మీరు ఈ బాగా అనుభవం ఉంటే తప్ప, అంటే మీకు గోల్డ్ ద్వారా ధనయోగం ఉంది అంటే జూపిటర్ అండ్ సన్ చాలా బాగున్నారు మీ పర్సనల్ చార్ట్లో, వాటి ద్వారా ధనయోగం ఉంది అన్న వాళ్ళు దాని ద్వారానే డబ్బు సంపాదిస్తారు కూడా. అంటే చక్కగా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అది పెరుగుతుంది. 1 కోటి రూపాయలు ఎంత ఇన్వెస్ట్ చేశారంటే 10,000 వస్తుంది, 10 లక్షలు వస్తుంది, టక్కన బయటకు వచ్చేస్తారు. అలా కాకుండా పాపం వాళ్ళ ఉన్న స్థితే బాగాలేదు, మళ్ళీ ఇంకేదో అప్పులు తీసుకొచ్చి పెట్టారు, వాళ్ళకి అవగాహన లేదు సరిగ్గా ఎలా ట్రేడ్ చేయాలని. అప్పుడేమవుతుంది, తగ్గగానే మళ్ళీ ప్యానిక్ అయిపోతారు. కాబట్టి మనం గతంలో ఒక 6 months బ్యాక్, అప్పుడు పెరిగే ముందు చెప్పాం 6-7 months బ్యాక్, ఇప్పుడు ఎందుకు పెరుగుతుందో తెలియదు సిల్వర్ గోల్డ్ అని. మళ్ళీ ఎప్పుడు పెరుగుతుందో కూడా ప్రిడిక్ట్ చేశాను నేను. మే జూన్లో బాగా పెరుగుతుందండి అని ప్రిడిక్ట్ చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు పెరుగుతుంది బాగా. సో నేను అనేది ఏంటంటే, ఇది పెరగడం అనేది అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మీ సొంత డబ్బు ఉంటేనే కాస్త తగ్గినప్పుడు పెట్టండి, కానీ సొంత డబ్బు లేకుండా అప్పులు చేసి మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి, ఒకటి కాదు. ఇప్పుడు మార్స్ ఉండే స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. మార్స్ ఓన్ హౌస్లో ఉన్నాడు. ఓన్ హౌస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, చాలామంది జనాలకి అప్పులు చేసి ఇబ్బందులు పడతారు కుజుడు కనుక ఓన్ హౌస్లో ఉంటే. ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్లో ఉన్నప్పుడు బుధుడు యొక్క బలం తగ్గిపోతుంది. బుధుడు ఓన్ హౌస్లో ఉన్నప్పుడు కుజబలం తగ్గుతుంది. బుధుడు బలం పెరిగితేనేమో అప్పు మూలంగా మనకు లాభం ఉంటుంది. బుధుడు బలం తగ్గితే అంటే బుద్ధి, ఎందుకు అప్పు చేస్తున్నామో తెలియదు, ఎక్కడ ఏమి ఇది చేస్తున్నామో తెలియదు, అంతా అది గొడవకి దారితీస్తుంటుంది. అందుకని నేను చెప్పేది ఒకటే, పెరగడం మాత్రం మనం ఇప్పుడు కాదు, ఒక 6-7 నెలల క్రితమే ప్రెడిక్ట్ చేసాం. మళ్ళీ మే జూన్ నుంచి పెరుగుతుందని మన వీడియోలో కూడా ఉంది. ఖచ్చితంగా పెరుగుతుంది, అందులో డౌట్ ఏం లేదు. కానీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ బాగా తగ్గుతుంది. నెక్స్ట్ ఇయర్ కింద మధ్య మధ్యలో కూడా తగ్గుతుంది, మధ్య మధ్యలో ఒకసారి తగ్గడం మళ్ళీ పెరగడం జరుగుతుంది. బట్ మీరు తగ్గిన ఆ ఫ్లక్చువేషన్స్ అయితే ఉంటాయని కూడా చెప్పాను. మే జూన్లో మళ్ళీ ఖచ్చితంగా పెరుగుతుందని కూడా చెప్పాము. సిల్వర్ పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి, సిల్వర్ కూడా పెరుగుతుంది. అయితే నేను అనేది ఏంటంటే, ఇక్కడ సిల్వర్కి గోల్డ్కి తేడా ఏంటంటే, సిల్వర్ మనం కొనుక్కుంటే దాన్ని మళ్ళీ రిటర్న్ చేసామంటే తక్కువ డబ్బులు వస్తాయి. గోల్డ్కి ఏంటంటే చాలా తక్కువ కటింగ్ ఉంటుంది. మనకి ఇంచుమించుగా అప్పుడు మార్కెట్ రేట్ ఉందో అది మనకు వచ్చేస్తుంది. కానీ సిల్వర్కి అలా కాదు, ఒక 4 లక్షలు ఉన్నప్పుడు కొన్నాను కూడా 3 లక్షలే వస్తుంది అది చేతికి. 25% ఎంతో ఇదవుతుంది అంటారు సంథింగ్. మళ్ళీ పేపర్ లాంటివి కొనుక్కుంటే అది ఎట్లా అండి, ఇప్పుడు మనకి సిల్వర్ కానీ గోల్డ్ కానీ పేపర్ గోల్డ్స్ తీసుకుంటారు కదా, పేపర్ సిల్వర్ తీసుకుంటారు కదా, దానికి పెద్ద ఇబ్బంది ఉండదని విన్నా నేను. సో అది అయితే ఇక్కడ ఏంటంటే, మనం గోల్డ్ కొనుక్కోవడం ఒక ఎత్తు, ఆ కొనుక్కున్న గోల్డ్ని ఇంట్లో ఎక్కడ పెడుతున్నాం కూడా చాలా ముఖ్యం. ఇంట్లో కనుక మీరు, ఇది నైరుతి బెడ్రూమ్ అనుకున్నాం, అందరూ కూడా మాస్టర్ బెడ్రూమ్స్లోనే వాళ్ళ లాకర్స్ పెట్టుకుంటారు కదా. ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. తూర్పు అనుకోండి, తూర్పుకి మన ఎడం వైపు ఉత్తరం ఉంటుంది. మనం ఎడం వైపు అంటే సూర్యుడు ఉదయిస్తున్న దానికి ఎడం వైపు ఉత్తరానికి, పడమరకి మధ్యలో కనుక ఇక్కడ లాకర్ కనుక ఉన్నట్లయితే ఈ మూలకి ఖచ్చితంగా ఏమవుతుంది అంటే వాళ్ళకి గ్రోత్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు, తూర్పుకి పడమరకి నైరుతి మూలలో పెడతారు. నైరుతి మూలలో కనుక ఏదైనా ఒక లాకర్ పెట్టి అది పొరపాటున దక్షిణ నైరుతి టిల్ట్ అయింది అనుకోండి, అది ఇబ్బంది అవుతుంది, మనీ అది ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీలైనంత మటుకు ఇక్కడ పెట్టండి. దీన్ని బెనిఫిట్ జోన్ అంటారు. అంటే నైరుతి బెడ్రూమ్లో వాయువ్యం వల్ల బెనిఫిట్ జోన్. ఎందుకు చాలామంది బంగారాలు బిజినెస్ లాస్ అవ్వడమనో లేకపోతే ఇంకోటి తాకట్టు రూపంలో పోవడమనో ఎందుకు లాస్ అవుతారంటే, వీళ్ళకి తెలియక వేస్టేజ్ జోన్లో పెడతారు. డబ్బు, బంగారం, ల్యాండ్ పేపర్స్ పోతుంది. ఇక్కడ పెట్టండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎంత ముఖ్యమో, ఇన్వెస్ట్మెంట్ చేసిన దాన్ని ఇంట్లో ఎక్కడ పెడుతున్నాం ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.